హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నిటికీ గురించి నేను ఈరోజు ఈ వీడియో డిస్కస్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఫస్ట్లీ వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, తెలంగాణ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ సంబంధించి బీడీఎస్ రౌండ్ 1 రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయిపోయాయి. మనకిప్పుడు అలాట్మెంట్ లిస్ట్ అయితే ఇంకా వాళ్ళు వెబ్సైట్లో పెట్టలేదు. మీకు సీట్ వచ్చిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి, tsbdsadm.tsch.in. ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ వెబ్ అలాట్మెంట్ ఫేజ్ 1 అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ స్టూడెంట్స్ డౌన్లో ప్రొవిజనల్ అలాట్మెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు పే ఆన్లైన్ యూజింగ్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డు ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసినంత మాత్రాన మీరు పే చేయాలని కాదు. ఆ తర్వాత నెక్స్ట్ ఈ స్టెప్ ఉంటుంది. సో మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు కాలేజీలో సీట్ వచ్చి ఉంటే ఏ కాలేజీలో సీట్ వచ్చింది అని చూపిస్తుంది. ఆ తర్వాత మీరు యూనివర్సిటీ ఫీ పే చేసి అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎక్కడ సీట్ రాకపోతే యు ఆర్ నాట్ అడ్మిటెడ్ ఇన్ టు ఎనీ కాలేజ్ అని వస్తుంది. నాట్ అడ్మిటెడ్ ఇంటూ ఎనీ కాలేజ్ అంటే మీకు రౌండ్ 1లో ఈ బీడీఎస్ సీట్ అనేది రాలేదు అని అర్థం. సో ఆ తర్వాత రిపోర్టింగ్ ప్రాసెస్ అలాగే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ ఎంబీబీఎస్కి ఏమైతే ఉంటాయో బీడీఎస్కి కూడా సేమ్ ఉంటాయి. ఓకేనా? సో మీరు ఆ పర్టికులర్ కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్ళండి. అలాగే నేను ఎంబీబీఎస్కి సంబంధించి రిపోర్టింగ్ ప్రాసెస్కి వీడియో చేశాను మార్నింగే, ఆ వీడియో అనేది చూడండి. అయితే ఇప్పుడు చాలామంది డౌట్ అన్న, ఇప్పుడు బీడీఎస్లో మాకు రౌండ్ 1లో సీట్ వచ్చిందన్న, సో ఇప్పుడు జాయిన్ అవుతే ఏమవుతుంది, జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది అని అడుగుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు బీడీఎస్ రౌండ్ 1లో సీట్ వచ్చింది, మీరు జాయిన్ అయిపోయారు అనుకుందాం. సో నెక్స్ట్ రౌండ్ 2లో ఇంకా మీకు బెటర్ కాలేజీలో సీట్ వస్తే అప్గ్రేడేషన్ కోసం మీరు ట్రై చేసుకోవచ్చు. అయితే అన్న, ఇప్పుడు బీడీఎస్ రౌండ్ 1లో సీట్ వచ్చింది, కానీ ఎంబీబీఎస్ రౌండ్ 1లో మాకు సీట్ రాలేదు, రౌండ్ 2లో మాకు సీట్ రావచ్చేమో అని అనుకుంటున్నాము అని కొద్దిమంది క్యాండిడేట్స్ కన్ఫ్యూజన్లో ఉంటారు. సో అలాంటి క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే, సో మీరు బీడీఎస్ రౌండ్ 1లో జాయిన్ అయిపోయినా కూడా ఒకవేళ మీకు ఎంబీబీఎస్ రౌండ్ 2లో కనుక సీట్ వచ్చింది అనుకోండి, మీరు బీడీఎస్ సీట్ని క్యాన్సిల్ చేసుకొని ఎంబీబీఎస్ రౌండ్ 2లోకి వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అన్న మాకు ఎంబీబీఎస్ రౌండ్ 2లో కూడా సీట్ రాలేదు, మాకు రౌండ్ 3లో సీట్ వస్తే అప్పుడు మేము బీడీఎస్ సీట్ని క్యాన్సిల్ చేసుకోవచ్చా అని కొద్దిమంది క్యాండిడేట్స్ అడుగుతున్నారు. సో మోస్ట్లీ ఏంటంటే, మీకు ఒకవేళ రౌండ్ 3 లోపు బీడీఎస్ రౌండ్ 2 కూడా జరిగిపోయింది అనుకోండి, ఎంబీబీఎస్ రౌండ్ 3 లోపు బీడీఎస్ రౌండ్ 2 కూడా అయిపోయింది అనుకోండి, మీరు ఇంకా నాకు తెలిసి బీడీఎస్ సీట్ క్యాన్సిల్ చేసుకొని ఎంబీబీఎస్లోకి రాలేరు. గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ గురించి ఆలోచిస్తే మీరు రౌండ్ 1లో సీట్ వచ్చి జాయిన్ అయిపోయినా కూడా ఎంబీబీఎస్ రౌండ్ 2లో కనుక మీకు సీట్ వస్తే మీరు బీడీఎస్ సీట్ని క్యాన్సిల్ చేసుకొని ఎంబీబీఎస్లోకి జాయిన్ అవ్వచ్చు రౌండ్ 2 వరకు. రౌండ్ 3కి ఎలా ఉంటాయి అనేది చెప్పలేము, ప్రజెంటే అంత క్లారిటీగా లేదు, అది టైం మీద డిపెండ్ అవుతుంది. కానీ మోస్ట్లీ ఎలిజిబుల్ అవ్వకపోవచ్చు రౌండ్ 3కి. సో ఫ్యూచర్లో రూల్స్ వచ్చినప్పుడు ఇంకా క్లారిటీగా చెప్తాను. నెక్స్ట్ అన్న, రౌండ్ 1లో సీట్ వచ్చింది, నేను జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది అని అడుగుతుంటారు. సో మీరు బీడీఎస్ రౌండ్ 1లో సీట్ వచ్చి మీరు జాయిన్ అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ రౌండ్ 2కి రౌండ్ 3కి నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. ఇంకా మీకు స్టేట్ కోటాలో కాంపిటెంట్ అథారిటీలో బీడీఎస్ సీట్ అనేది ఇవ్వరు, మీకు వచ్చిన సీట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో బీడీఎస్ ఫర్దర్ రౌండ్స్కి కూడా మీరు నాట్ ఎలిజిబుల్ అయిపోతారు, మీకు సీట్ వచ్చినా కూడా జాయిన్ అవ్వకపోతే. అన్న, ఇప్పుడు బీడీఎస్ జాయిన్ అవ్వకపోతే ఎంబీబీఎస్కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అని అడుగుతారు. ఎంబీబీఎస్కి ఏం ఎఫెక్ట్ పడదు, ఎందుకంటే ఇది రౌండ్ 1 కాబట్టి మీరు బీడీఎస్లో మీ సీట్ క్యాన్సిల్ చేసుకున్నా, అంటే మీ సీట్ వచ్చినా కూడా మీరు జాయిన్ అవ్వకపోయినా మీరు ఎంబీబీఎస్లో రౌండ్ 2లో రౌండ్ 3లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఎంబీబీఎస్కి ఏం ఎఫెక్ట్ పడదు. సో ఇవి చాలామంది డౌట్స్ అడుగుతుంటారు. సో ఇప్పుడు మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోయాయి అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బి అండ్ సి కేటగిరీ ఎంబీబీఎస్కి సంబంధించి రౌండ్ 2 వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ నిన్న రిలీజ్ అయిపోయింది. సో మీకు లాస్ట్ డేట్ వచ్చేసి టుమారో అక్టోబర్ 2 అప్ టు 9 PM లోపు మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు రౌండ్ 1లో ఆల్రెడీ సీట్ వచ్చింది, మీరు ఆల్రెడీ కాలేజీలో జాయిన్ అయిపోయారు అనుకోండి. సో మీరు పెట్టుకున్న ఆర్డర్లో సో ఒక 20 కాలేజెస్ పెట్టుకుంటే మీకు 10th కాలేజీలో రౌండ్ 1లో సీట్ వచ్చింది అనుకుందాం. సో నెక్స్ట్ రౌండ్ 2లో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎలా పెడతారంటే, ఈ టాప్లో 10 పెట్టండి. సో ఈ
10th పొజిషన్లో వచ్చిన కాలేజ్ మీరు ఇంక్లూడ్ చేసినా ఏం కాదు, ఇంక్లూడ్ చేయకపోయినా ఏం కాదు. కానీ టాప్లో ఉన్న ఈ 9 మాత్రమే పెట్టండి, కిందవి పెట్టద్దు. ఎందుకంటే మీరు కిందవి పెడితే మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది. మీకు కావాల్సింది ఇంకా బెటర్ కాలేజెస్లో కాబట్టి టాప్లో ఉన్న 9వే పెట్టండి. అండ్ అన్న మాకు రౌండ్ 1లో నుంచి రౌండ్ 2కి కొత్త కాలేజీకి అప్గ్రేడ్ అయ్యింది అన్నారు అనుకోండి. సో చాలామంది అడుగుతున్నారు, అన్న ఇప్పుడు రౌండ్ 1లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు అపోలో చిత్తూరు వచ్చింది, సో ఇప్పుడు రౌండ్ 2లో నాకు నారాయణ మెడికల్ కాలేజ్లో వచ్చింది అనుకోండి, నాకు మళ్ళీ అపోలోనే కావాలి అంటే కుదురుతుందా అని అడుగుతారు. సో అలా కుదరదు. రౌండ్ 1లో మీకు అపోలో వచ్చి రౌండ్ 2లో నారాయణకు అప్గ్రేడ్ అయితే అపోలోలో సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది, మీరు నారాయణలోకి వెళ్ళి జాయిన్ అవ్వాల్సిందే. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ రౌండ్ 2లో మీకు వచ్చిన కాలేజీలో జాయిన్ అవ్వడం మ్యాండేటరీ, ఓకేనా. సో మీరు క్యాన్సిల్ చేసుకుంటే ఇంకా ఫర్దర్ రౌండ్స్కి మీరు నాట్ ఎలిజిబుల్ అయిపోతారు బి కేటగిరీకి, ఓకేనా. బి కేటగిరీకి మీరు ఫర్దర్ రౌండ్స్లో నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. సో మీరు ఏ కేటగిరీలో కావాలంటే పార్టిసిపేట్ చేసుకోవచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రౌండ్ 2లో సీట్ వస్తే మటుకు జాయిన్ అవ్వడం మ్యాండేటరీ. దాని ప్రకారంగా మీకు సీట్ వస్తే జాయిన్ అవుతాము అనుకున్న కాలేజెస్ మాత్రమే రౌండ్ 2లో వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోండి, ఓకేనా. రౌండ్ 1లో సీట్ వచ్చినా జాయిన్ అవ్వని వాళ్ళు కూడా రౌండ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కానీ రౌండ్ 1లో మీకు వచ్చిన పర్టికులర్ కాలేజ్లో పర్టికులర్ సీట్ అనేది మళ్ళీ మీకు రౌండ్ 2 వెబ్ ఆప్షన్స్లో చూపించదు. ఇంకా రిమైనింగ్ కాలేజెస్ మీరు రౌండ్ 2లో వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో దీని ప్రకారం పెట్టుకోండి. సో చాలా కౌన్సిలింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. తెలంగాణలో అయితే మనకి ఎంబీబీఎస్ జరుగుతుంది, అలాగే నెక్స్ట్ బీడీఎస్ జరుగుతుంది ఏ కేటగిరీకి సంబంధించి, అలాగే మేనేజ్మెంట్ కోటా కూడా ఎంబీబీఎస్ బీడీఎస్ అనేది జరుగుతుంది. సో దాదాపు ఇన్ని కౌన్సిలింగ్స్. అలాగే ఏపీలో కూడా ఎంబీబీఎస్ ఏ కేటగిరీ అలాగే బి కేటగిరీ ఇన్ని జరుగుతున్నాయి ఒకేసారి. మీరు అన్నిటికీ లాస్ట్ డేట్స్ గుర్తుపెట్టుకొని చాలా అటెంటివ్గా ఉండి కన్ఫ్యూజ్ అవ్వకుండా, సో మీరు ఏవైతే సీట్స్ కావాలనుకున్నారో వాటి మీద ఫోకస్డ్గా పెట్టుకోండి. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.